90% వెళ్ళిపోతారు. కానీ మీరు ఎంతమంది ఉండడాన్ని బట్టి ఐ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్ అండ్ ఆల్సో లీడర్షిప్. హల్లెలూయా. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు లీడర్స్ ముందే చెప్పేస్తారు, ఫస్ట్ సెషనే ఉంటారండి, సెకండ్ సెషన్కి పలసగా ఉంటారండి అంటారు. పలసగా అసలు ఉండరు సెకండ్ సెషన్లో. ఎస్పెషల్లీ పాస్టర్స్ మీటింగ్లకు వెళ్తే భోజనం టైంకే వస్తారు, భోజనం టైంకి డబుల్ ప్యాకేజ్ అయిపోతుంది. వాక్యం అంతా అయిపోయి భోజనం టైంకి వస్తారు, భోజనం చేసుకుని అంటే వాళ్ళకి రోజు వాక్యం ఉంటుంది కాబట్టి వాళ్ళే వాక్యం చెప్పేవాళ్ళు కదా, ఇక వాళ్ళే వాక్యం వింటారు ఇక. కానీ మీరు అలా కాదు. దేవుడికి స్తోత్రం. ఐఎమ్ సో హ్యాపీ అండ్ డిలైట్ టు ప్రెజెంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అగైన్ వన్స్ అగైన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకులు ప్రార్థన చేశారు కాబట్టి నేను వాక్యం వెళ్తాను. చూడండి, మతంలో దేవుడు మాత్రమే ఉంటాడు. చెప్పండి, మతంలో దేవుడికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కానీ దేవుని మార్గంలో దేవుని సేవకులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలా చెప్పాలండి అంటే, అబ్రాహాము నేను చూపించిన దేశానికి నువ్వు వెళితే నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను మాత్రమే కాదు, నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఒకవేళ అబ్రాహాము విధేయత చూపించకపోతే, అబ్రాహాము కనుక దేవుని మాట వినకపోతే భూమి యొక్క సకల వంశములు ఆశీర్వాదం పొందే అవకాశం లేదు. కాబట్టి రక్షణ అనేది అబ్రాహాము ద్వారా కూడా రావాలి. ఆ రక్షణ కొరకు విధేయత కూడా చూపించాలి. దేవుడికి స్తోత్రం. ఇంతకు ముందు నేను ఎండ్లో చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే యేసు ప్రభు పరిచర్య వ్యర్థమైపోతుందేమో. ఎలా చెప్పగలరండి అంటే, లూకా సువార్త 24వ అధ్యాయంలో చూడకండి, నేను త్వరగా చెప్పాను. లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువు తిరిగి లేచాడనే సందేశాన్ని అక్కడ సహోదరులు పేతురు కడమ 11 మంది అపోస్తలు చెప్తే, వీరి మాటలు వెర్రి మాటలుగా అనుకొని వారు వీరి మాట నమ్మలేదు అను. నమ్మనిది ఎవరు? సాక్షాత్తు యేసు ప్రభువు చేత పిలువబడిన అపోస్తలులే యేసు ప్రభు యొక్క పునరుద్ధార సందేశం విని ఎగిరి గంతేయకుండా అనుమానించారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు తిరిగి లేచాడన్న మాటలే వెర్రి మాటలుగా కనపడ్డాయి. ఒకసారి చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 24:10 చదవండి. అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, మరియయు. ఓకే, బాగా వినండి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాట చూడండి. పిలాతు నమ్మకపోవడం కాదు, పిలాతు నమ్మేసినాడు. ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ దోషము లేదని. నమ్మకూడని వాళ్ళేమో నమ్మేస్తున్నారు, నమ్మవలసిన అపోస్తలు నమ్మడం లేదు. యేసు ప్రభు సమాధిలో తెల్లవారుదామనే సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లి రెడీగా పోతున్నారు ఇద్దరు అక్కలు. సమాధి తెరవబడి ఉంది. అయ్యో మా సేవకుడు ఎవరో తీసుకెళ్ళిపోయారు బాధపడతా ఉంటే దేవదూతలు ఆయన లేచాడని చెప్తే వీళ్ళు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అపోస్తలుల దగ్గరికి వెళ్తారు. అయ్యా, మీరు 3.5 సంవత్సరాల కింద పిలువబడ్డారు కదా, ఏ పని కొరకు పిలిచారో, ఎవరు మిమ్మల్ని పిలిచారో, దేనికి పిలిచారో, ఏ సందేశం ఇవ్వడానికి మీరు పిలువబడ్డారో, ఏ సందేశాన్ని బట్టి మీరు మనుషులు పట్టే జాలరులు అయ్యారో, ఆ సందేశం యొక్క పరిపూర్ణమైన సమయం వచ్చేసింది. యేసు ప్రభు సమాధిలో పెట్టబడిన ఆయన తిరిగి లేచేశాడని చెప్పగానే అపోస్తలులు దీనికోసమే కదా మేము ఉన్నది అని ఎగిరి గంతేయాల్సిన వాళ్ళు సహోదరులు చెప్పిన మాట ఇది వెర్రి మాటలుగా, యేసు ప్రభు యొక్క పునరుద్ధారపు మాటలే వెర్రి మాటలుగా పేతురుకి అనిపిస్తే దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? మీరు ఆలోచించారా? కొండకు తాకితేనే ఒప్పుకోలేని ఆయన పశువుల పాకకు దిగొచ్చి మనుషుల ముందు బట్టలు లేకుండా వ్రేలాడ తీయబడి అంత అవమానాన్ని గాండ్రించి ఉమ్మేసి గడ్డం పెరిగి వేసి అంత బాధపడి మరణాన్ని రుచి చూసి సమాధిలో పెట్టబడిన యేసు తిరిగి లేచిన తర్వాత లేచి నిలబడి చూస్తున్నాడు పేతురు వైపు. యేసు ప్రభు తిరిగి లేచి చూస్తున్నాడు సహోదరుల వైపు. మిక్కిలి బలహీనమైన ఘటమైన స్త్రీలేమో యేసు ప్రభు యొక్క సందేశాన్ని విని
పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పవలసిన వాళ్ళకే చెబుతున్నారు. ఒక పక్క బలహీనమైన వాళ్ళు బలమైన సందేశాన్ని ఇస్తుంటే బలమైన సందేశాన్ని విత్తాల్సిన అపోస్తలు సహోదరులు చెప్పిన మాటను వెర్రి మాటలు కనపడ్డాయట. ఇప్పుడు చూడండి యేసు ప్రభు సిచ్యువేషన్ చూడండి. ఒకవేళ యేసు పరిశుద్ధాత్మ దేవుడే రాకపోతే ఈ సందేశం ఎవరు తీసుకెళ్తారు ఇంకా? సో కాబట్టి దేవుడు ఎంత ప్రాముఖ్యమో సందేశం తీసుకెళ్లేవాడు కూడా అంతే ప్రాముఖ్యం. మతంలో దీనికి స్థానం లేదు. మతంలో భజన ఉంటుంది, మతంలో పొగడత ఉంటుంది, మతంలో పాటలు ఉంటాయి, మతంలో కీర్తనలు ఉంటాయి, కానీ ప్రయాసం ఉండదు మతంలో. యేసు ప్రభు కేవలం మతాన్ని ఆరంభించడానికి వస్తే శిష్యులను ఏర్పరచిన అవసరం లేదు, శిష్యులు హతసాక్షులు కూడా అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి యేసు ప్రభు ఏర్పరచబడిన ఈ నూతనమైన మార్గము చాలా క్లిష్టమైనది. అంత ఈజీగా మీరు ఆలోచించండి. యెహోవా నా కాపరి, నా కేడము, కొండ, దుర్గము, ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని యెరూషలేము దేవాలయంలో ప్రధాన యాజకులందరూ తరతరాలుగా వాళ్ళు సేవ చేస్తున్నారు. యోహాను వాళ్ళ నాన్న జకరియా తరగతిలో వచ్చిన వాడే కదా దేవాలయంలో ధూపం వేస్తున్నాడు. ఆ దేవాలయంలో పరిచయం చేయాలంటే అంత ఆశామాషి కాదు, ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారంగా అక్కడ ప్రధాన యాజకుడు నిలబడి దేవుని ఆలయంలో సేవ చేస్తున్నాడు. ఆయనేమి వేలుముద్ర కాదు, చాలా సీనియర్ మోస్ట్, అన్నీ తెలిసిన వాడు దేవుని గురించి. పాటించడం అనేది పక్కన పెట్టండి, కానీ తెలుసు. ఇప్పుడు అక్కడికి పోయి ఈ గలిలయ నుంచి వచ్చిన చేపలు పట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు సార్? యేసు ప్రభువు నమ్మితేనే నీకు రక్షణ. అంటే అర్థం ఏంటి? యెహోవాను నమ్మినా నీకు రక్షణ లేదని అర్థం, అంతే కదా. రాజుగారి రెండవ భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదు. ఆయనేమో నేను నమ్ముతున్నా, నా యెహోవా నాకు రక్షణ, కేడము, దుర్గము, అసలు అన్ని ఆయనే రక్షణకర్త, నేను ఆయన్ని ఆనందిస్తున్నాను, నేను యెహోవాను గురించి చెప్పుచున్నానే దావీదు కీర్తనలో తెగ చదివేస్తున్నాడు ఆయన ప్రధాన యాజకుడు పోయి. ఇప్పుడు పేతురు అపోస్తలులు వచ్చి నీకు రక్షణ దాంట్లో లేదు, నజరేతు అనే చెడ్డ ఊరిలో, కావేనండి నజరేతు అనే చెడ్డ ఊరి, ఆయన చెప్పాలి కదా. నజరేతు అనగానే మనకు తెలిసిపోయింది, నజరేతు నుంచి మంచిది ఏది రాదనే విషయం నానుడే. ఈ గలిలయలోని నజరేతులో ఒట్రంగి ఇంట వారి పుట్టిన ఒక్కని నామములో రక్షణ పొందాలంటే వానికి మండదా? మండదా? చెప్పండి సార్. సువార్త అనేది అంత ఈజీ కాదు. సువార్త అనేది ఒక మరణ సాదృశ్యమైన పరిచర్య. యు ఆర్ టచింగ్ ద ఎమోషన్ ఆఫ్ ద పీపుల్స్. సువార్త అంటే ఏదో యేసు ప్రభువుని నమ్మేస్తే నీ కడుపులో ఆడబిడ్డున్న అడ్డు తిరిగి మగబిడ్డ అయిపోతాడు, తీపి చాక్లెట్ తింటే నీకు బంగారం చాక్లెట్ అయిపోతుంది. ఇవన్నీ కథలు కాదు. సువార్త అంటే అవతల డివైన్ ఎమోషన్ ని, వాళ్ళు నమ్ముతున్న డివైన్ ఎమోషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. అందుకే అంత ఈజీ కాదు. అందుకే అపోస్తలులు చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? తిండి తిని అరక్క కాదు, ఆ మెసేజ్ అట్లాంటిది. హల్లెలూయా. యేసు ప్రభు నీకు రక్షణ ఇవ్వాలంటే ఆయన చనిపోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ సందేశం వెళ్ళాలంటే కూడా చనిపోయేంతగా మీరు పరిచయం చేయాల్సిన అవసరం. అందుకే యాకోబు మెడకాయ కట్టం నరికివేయబడింది. ఊరికే కాదు, మీరు ఆడేది కాంతో కాదు గేమ్స్. ప్రధాన యాజకులు, మతాధికారులు వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు. వాళ్ళంటేనే దేశాలు గదగద వణికిపోతాయి. పిలాతు కూడా టెన్షన్ అయిపోయినాడు. యేసు ప్రభుకు సిలువేయడానికి నేనేంటంటే మీరు వేసుకుంటే నువ్వు కైసరుకు వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు, అరే నువ్వు కూడా వ్యతిరేకమే అన్నాడు. బెదిరిస్తున్నారు రాజకీయ నాయకులను, మతాధికారులు బెదిరిస్తున్నారు. అధికారం కలిగిన వారు చప్పట్టు కొడితే ఎంతో సైన్య సమూహం వెళ్ళి ఎవడైనా అరెస్ట్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. వాళ్ళే ఆశామాషి వాడు కాదు. వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు గోషి పెట్టుకొని మేము చెప్పిన మాట పెట్టకపోతే నీకు పేషెంట్ ఎవడొప్పుకుంటాడు? పరిశుద్ధాత్మ వలన పేతురు 11 మందితో లేచాడు, సువార్త చెప్పాడు. చెప్పినప్పుడు కార్యం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది మనిషి చేసే పరిచర్య కాదు. చాలా మంది గొప్ప చెప్తారు, నేను అది చేసినా ఇది చేసినా. నేను కూడా చెప్తుంటా అప్పుడప్పుడు. కానీ పరిశుద్ధాత్మ లేకపోతే ఏ పరిచర్య చేయలేము. సో కాబట్టి
కాబట్టి దేవుడు ఎంత ప్రాముఖ్యమో, యేసు ప్రభు ఎంత ప్రాముఖ్యమో, పరిశుద్ధాత్మ ఎంత ప్రాముఖ్యమో, పరిచర్య చేసే సేవకుడు అంతే ప్రాముఖ్యము. ఆ సేవకు సహకరించే నువ్వు కూడా ఎంతో ప్రాముఖ్యం. మతంలో వీళ్ళెవరికి ప్రాముఖ్యత ఉండదు. మతంలో దేవా దేవాన్ని భజన చేసి వెళ్ళిపోతారు ఎవరింటికి వాడు. యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలే, ఒక పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిచర్య చేయాలంటే 3 లక్షణాలు ఉండాలి. ఆ 3 లక్షణాలతో నేను ముగించేస్తున్నాను. నేను జనరల్గా బైబిల్ స్టడీ చెప్పను. నేను జనరల్గా బీయింగ్ ఎన్ ప్రీచర్ నేను ఓపెన్గా వర్డ్ చెప్పుకుంటూ వెళ్తుంటాను అన్నమాట. బట్ ఐ వాంట్ టు షేర్ ఏ స్మాల్ బైబిల్ స్టడీ. ఒకటేమో క్రేజీ ఫెయిత్. చెప్పండి ఒకసారి. ఆడి విశ్వాసం చూస్తే పక్కనోడికి మతిపోద్ది. అట్లాంటి విశ్వాసం చూపించాలి. నీకున్న విశ్వాసాన్ని చూసి అవతలోడికి మతిపోవాలి. అది క్రేజీ ఫెయిత్. దాన్ని మనం ఎక్కడ చూడగలం అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మీరు బాగా చూడండి. యేసు ప్రభువుతో పాటు శిష్యులు వెళ్తున్నారు. బాగా వినండి, నేను త్వరగా ముగించాను. యేసు ప్రభువుతో పాటు శిష్యులు వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు దోణి మీద అలలు లేచాయి. అర్థమైందా? దోణి మీద అలలు లేచి ఆ అలలతో ఆ దోణి కప్పబడిపోయిందట. కప్పబడెను. ఇందానా కప్పబడెను అంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ వాటర్. దోణిలోకి నీళ్లు వచ్చేసినాయి. ఏమవుతుంది? దోణిలో నీళ్ళు వస్తే కాకినాడలో ఏమవుతుంది? మునుగుతుందా? మీ ఊళ్ళో మునుగుతుందా? ఏ ఊళ్ళో అయినా మునుగుతుంది. మునిగితే అరుస్తారా నవ్వుతారా? ఏమని అడుగుతారు? అమ్మ బాబోయ్ అంటారు. ఫస్ట్ అమ్మ బాబోయ్ అని అడుగుతారు. అరవడం న్యాయమా, అరవకపోవడం న్యాయమా? న్యాయమేనా? మీ ఊళ్ళో అరుస్తారు లేదా? మీరు పడవలు అరుస్తారండి, నిండిపోయింది, అరుస్తారా లేదా? యేసు ప్రభు దగ్గర అరవకూడదు. ఏమన్నాడు? వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా తప్పేమన్నా నశించిపోతున్నాడు, తప్పేమన్నా నశించిపోతున్నాము వాళ్ళు ఏమన్నా మమ్మల్ని మేము రక్షించుకుంటామన్నారా? దేవుడి దగ్గరకు వచ్చి అయ్యామో అదేమన్నా తప్ప? అదేమన్నా చెడు మాట? అరే మంచిదిరా, నేను రక్షకుడిని, నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగినావు, నాకు చాలు. నేను రక్షకుడిని, నా చర్చకు వచ్చినావు, నాకు చాలు. నేను ప్రభువుని, నన్ను సేవిస్తున్నావు, చాలు అనట్లేదు ఆయన. ఏమన్నాడు సార్? అల్పవిశ్వాసులారా. అసలు అందులో అల్పవిశ్వాసం ఏముంది సార్? దోర్లో నీళ్ళు వస్తే మునుగుద్ది, అదేమన్నా విశ్వాసం? అసలు విశ్వాసం కూడా కాదు, న్యాచురల్ లాజిక్ అది. అలల చేత కప్పబడిపోయినప్పుడు వీళ్ళు అరిస్తే యేసు ప్రభువుకి ఏంటి? అల్ప విశ్వాసంగా కనపడింది. అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రతి దాన్ని కొనకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బొరిగినామంటే అర్థం ఏంటి? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? నేనేమంటా, ఎందుకు భయపడరు స్వామి, నేను కూడా భయపడతాను. భయపడ్డము కామన్ లాజిక్ అయితే భయపడకుండా ఉండడమే క్రేజీ లాజిక్. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు? చెప్పి లేచి గాలిని సముద్రమును. అంటే యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే నాతో ఉన్నారంటే నా నిద్ర డిస్టర్బ్ చేయకుండా మీరు ఆ పని పూర్తి చేయాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? నా శిష్యుడంటే నేను ఏమి చేయబోతున్నానో నువ్వు అది చేయాలా. నేను నువ్వు వేరు కాదు. నేను ఇంతకన్నా శిరస్సు అవయవాలు వేరు కాదు. శిరస్సుకు ఏ పని ఉందో సేమ్ పని అవయవాలకు ఉంది. కోఆర్డినేషన్ లో ఉంటాయి. ఒకళ్ళు ఈ పని చేస్తే ఒకళ్ళు ఆ పని చేస్తారు. ఒకళ్ళు తల చెప్తుంది నీళ్ల బాటిల్ కావాలి అంటది, చెయ్యి పోయి నీళ్ల బాటిల్ అందిస్తుంది. ఆ రెండు సమన్వయం కలిగి పని చేస్తాయి. దూరంలో పెడుతున్నప్పుడు పెద్ద గాలి వారు రాగానే యేసు ప్రభువు ఏం చేయబోతాడో ఈ పరిస్థితులను ఊహించి నువ్వు దాన్ని చేసి ఆ గాలిని సముద్రమును నువ్వు మిక్కిలి నిమ్మలంగా చేయగలిగిన సామర్థ్యం నీ కలిగి ఉంటే అప్పుడు నువ్వు విశ్వాసివి. అది చేయకపోతే అల్ప విశ్వాసివి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీన్ని నేనేమంటా అంటే క్రేజీ ఫెయిత్ అంట. ఇది లోకానికి వేరుకూడదు. ఎందుకు సార్? నీళ్లతో దోణితో నింపబడితే చచ్చిపోరా, భయపడరా? ఇదేం క్రేజీ సార్, ఇదేం పిచ్చి బ్యాచ్ సార్, ఇదేం పిచ్చి సార్ అంటారు. ఆంధ్రలో అదేంటారు, ఇదేం పిచ్చి సార్, ఇదే పిచ్చ, దీన్నే క్రిస్టియానిటీ అంటారు. నాకు క్రిస్టియానిటీలో అర్థమైంది. నేను దేవుడి దేవుడు నేను చర్చిలో ఎదగల. దేవుడికి స్తోత్రం. సమయం లాగా రోజు ఎదిగింటే నన్ను ముసలోని చేసేవాడు అక్కడ.
ఏకలవ్యూ టైప్ అన్నమాట. కొట్టవే లేదు, ఉంది. బైబిల్ చదివితే అర్థమైపోయింది. యేసు ప్రభుకి ఏం కావాలంటాడు? క్రేజీ ఫెయిత్ కావాలంటున్నాడు. పిచ్చిగా విశ్వసించాలి. ఏమవుతుంది? ఎగ్జాంపుల్గా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ అలలు నెమ్మదించును గాక అన్నావు, అవ్వలేదు. ఏమవుతుంది? ధోని నిండిద్ది. నిండితే ఏమవుద్ది? మునుగుద్ది. మునిగితే నీకు ఈత వస్తే దేవతో, లేకపోతే అడుక్కుపోతావు. అడుక్కుపోయినా ఆడున్నాడుగా ఆయన. ఎట్లుండాలంటే ఈ క్షణంలో నేను మరణించినా నేను ప్రభు దగ్గరికి వెళ్తాను. హల్లెలూయా. మీరు యోబును చూడండి, క్రేజీ ఫెయిత్. మేడం అంటుంది, నువ్వు దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అంటే దేవుని వల్ల కీడును మాత్రమే, మేలును అనుభవిస్తామా? కీడును అనుభవించుట తగదా? కీడును అనుభవించుట తగదా? నా విమోచకుడు సజీవుడు కాబట్టి నా శరీరము కుళ్ళిపోయినా నేను ఇలాగే చూస్తా. దేవుడికి స్తోత్రం కలుగా. అంటే ఒకనొక స్టేజ్లో దేవుడు ఏం చేయకపోయినా సైలెంట్గా దేవుడిని నమ్ముకొని బతకాలి. దేవుడికి స్తోత్రం. ఊదా రంగు వస్త్రాలు ధరించుకుని ఒక ధనవంతుడి దగ్గర ఒక లాజరు అనే కురుపును పట్టినవాడు, తిండి లేనివాడు, వాడేదో యజమాని బల్ల మీద నుంచి రొట్టె ముక్క ఇసేస్తే ఆ ముక్క ఏదో దొరికి కడుపు నింపుకుంటుంటే ఈ కుక్కలు వచ్చి ఈ కురుపు నాకితే అది బతుకంత దుర్భరమైన జీవితం. కానీ అబ్రహాము రొమ్మును ఆనుకొని పోయినాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంటే ఒకనొక స్టేజ్లో నువ్వు అనుకున్నది ఏది జరగకపోయినా, నువ్వు ఏది సాధించలేకపోయినా, నువ్వు అనుకున్న ఫార్ములాలన్నీ దెబ్బతిన్నా, సేవకులు చెప్పిన ఒక్క ప్రసంగం కూడా వర్కౌట్ కాకపోయినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఉద్యోగం రాకపోయినా నీరగకుండా యేసు ప్రభుని ఆనుకొని బ్రతకడమే విశ్వాసం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ రాసిన 11వ అధ్యాయంలో విశ్వాసం చూడకండి. ఆ విశ్వాసుల జాబితాలో రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, సొరంగములలో, అడవులలో, వీరి లోకములో నివసించుటకు వారు యోగ్యులు కారు. కానీ వారు విశ్వాసం వల్ల వారు రాజ్యాన్ని జయించారు, కొన్ని సందర్భాల్లో పేరు పొందారు. దేవుడికి స్తోత్రం. సో దేవుడు వాడుకోవాలంటే నీలో ఏం కావాలంటే క్రేజీ ఫెయిత్ కావాలి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా క్రేజీ ఫెయిత్ ని మనం అప్లై చేయాలి. సెకండ్ పాయింట్, రెండోది ఏంటంటే క్రేజీ లవ్. రెండోది ఏంటి? స్టూడెంట్ చెప్తారు క్రేజీ లవ్ ఏంటో, కొత్తగా రాసి చెప్తారు క్రేజీ లవ్ అంటే. ఆ పిచ్చి లవ్వులు కావు, కానీ ఈ పిచ్చి లవ్ చూద్దాం. యేసు ప్రభు ఒక పరిసయ్యుడి ఇంటికి వచ్చాడు. ఎవరింటికి వచ్చారు? పరిసయ్యుడి ఇంటికి వస్తే అక్కడికి ఒక ఆవిడ నెక్స్ట్ ఒక ఆవిడ పరిసయ్యుడి ఇంటికి భోజనానికి యేసు ప్రభు వచ్చాడు. ఒక పాపాత్ముడు అనే స్త్రీ చూసి వామ్మోహన్ నా గురించి అలా ఈ పరిసయ్యుడు కంప్లైంట్ చేస్తాడేమో అని చెప్పి ఏం చేయాలి? ఆమె దూరంగా అరణ్యంలోకి పారిపోవాలి. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? పరిసయ్యుడి ఇంటికి వచ్చింది. నీ ఇంటికి వస్తా అని చెప్పి కూర్చుంది. ఒక పాపాత్మురాలైన స్త్రీ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళగలుగుతుందా? రాళ్ళుచ్చుకొని చంపేస్తారు. అయినా పర్వాలే, నేను యేసు ప్రభు కోసం వెళ్తాను. దేవుడికి స్తోత్రం. వెళ్ళి ఆవిడ ఏం చేస్తుందంటే కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు గడుగుతుంది, తన కురులతో యేసు ప్రభు పాదాలు దుడుస్తుంది. ఈ మనోడు పరిసయ్యుడి ఫీలింగ్ ఏంటంటే ఈయనేదో ప్రవక్త అని కథలు చెప్తుంది కదా, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎట్లాంటిదో నాకే తెలిసిపోయాడు, ప్రవక్త కూడా తెలియదా? అది ఆ స్త్రీ ఈయన ముట్టుకుంటుంది, ఈయన ప్రవక్త కాదేమో, ఈయనకి అంత మ్యాటర్ లేదేమో, అనవసరంగా భోజనం పిలిచాం డబ్బులు బొక్క అనుకున్నాడేమో. అరే అట్టయితే ఈయన ప్రవక్త అయితే కనీసం ఒక పాపాత్ములైన స్త్రీ పట్టుకుంటే మసాజ్ చేస్తుంటే ఏందని దానికి అర్థం కావట్లేదు. ఏమండి కీర్తన గ్రంథం మొదటి ఏం చెప్పండి? యేసు ప్రభువు పరిసయ్యుడి ఇంట్లో కూసును భోజనం చేశాడు, నిలబడి భోజనం చేశాడా? పరిసయ్యుడు పాపాత్ముడే కదా, పాపుల బాధలు ఎట్లా తీసినాడు ఆయన? నాకైతే ఆ కీర్తన గ్రంథం ఒకటి తెలుసు, దీన్ని బట్టి యేసు ప్రభు ప్రవక్త కాదని డిసైడ్ చేస్తాను. ఈయన పాపులతో కలిసి భోజనం చేసినాడా లేదా?
మీ శిష్యుడు పాపుడితో కలిసి భోజనం చేశాడు అన్నాడు కదా, నాకు దొరికిపోయాడు. కీర్తన 1:1 ప్రకారంగా యేసు ప్రభువుకి ధర్మశాస్త్రంలో ఈ కూడా తెలియదని నేను ఒక పరిచయుడిగా డిసైడ్ చేసేస్తాను. అంటే వాక్యాన్ని రాంగ్ అప్లై చేస్తే రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని తన అవసరానికి మలుచుకొని పబ్బం గడుపుతున్నాడు. వీళ్ళందరి బట్టలు యేసు ప్రభు విడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యాన్ని మనుషుల ప్రయోజనం కొరకు వాడకూడదు. దేవుడు ఏ ఉద్దేశంతో వాక్యాన్ని ఇచ్చాడో ఆ ఉద్దేశంలో నువ్వు అర్థం చేసుకున్నప్పుడే అది నీకైనా ఇంకెవరికైనా ఆశీర్వాదం. పరిసయ్యుల ఫీలింగ్ ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ ప్రవక్త అయినా పాపాత్మైన స్త్రీ కనబడితే రాళ్ళుచ్చుకొని చంపాల. ఈయనేమో కాళ్ళు ముట్టుకుంటే ముట్టుకొని ఇస్తున్నాడు. ఈయన ప్రవక్త కాదంటే యేసు ప్రభు మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు గనక, హలో పరిసయ్య గారు, నేను నీ ఇంటికి వస్తే నువ్వు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి కదా, కాళ్ళు కడగడానికి నువ్వు నీళ్ళు లేదు భయ్యా, అందుకే ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆమె చేసిన పరిచర్య, పరిసయ్యుడు చేయాల్సిన పరిచర్య పరిసయ్యుడు చేయకపోగా యేసు ప్రభువుని అవమానిస్తున్నాడు. ఆమె చేస్తున్న పరిచర్యని యేసు ప్రభు రికగ్నైజ్ చేస్తున్నాడు. ఆమె నిజంగా ఒక మరణ సాదృశ్యమైన ప్రాంతంలోకి వెళ్ళి యేసు ప్రభు నా కాళ్ళు పట్టుకోమన్నాడా? పట్టుకోమనలేదే. ఒక మగడే కదా, ఒక జంటు కాళ్ళు పోయి పట్టుకుంటే రాళ్ళుచ్చుకొని చంపేస్తే, పరిసయ్యుడు చంపేస్తే చచ్చిపోయినా పర్వాలేదు, నేను యేసు ప్రభువుని సేవించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిసయ్యుడా, నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నా చేతులు దుచ్చుకోవడానికి టవల్ ఇవ్వలేదు అని చెప్పి అక్కడ అన్నాడు. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని మీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెంగా ప్రేమించుచున్నానని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో నేను. నన్ను అడగండి, ప్రేమిస్తే పాపాలు క్షమించబడ్డాయా? పాపాలు క్షమించబడినందుకు ప్రేమించిందా? ముందు ప్రేమనా క్షమాపణ? అంటే ఎక్కువగా ప్రేమిస్తే, తక్కువగా ప్రేమిస్తే, అసలు ప్రేమించకపోతే. పౌలు ఒక మాట అన్నాడు, ప్రభువును ప్రేమించని వాడు శపింపబడును గాక అన్నాడా? ఎవరే? ప్రభువును ప్రేమించని వాడు శపించబడును గాక అనే మాటను యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక దైవజనుడు ఒక శాపవచనాన్ని రాశాడు, నువ్వు యేసు ప్రభువుని ప్రేమించాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు క్రేజీ లవ్. ఆ ప్రేమించడంలో నువ్వు ఎంతైనా వెల చెల్లించడానికి బద్ధురాలవై లేదా బద్ధుడునై ఉండి వెల చెల్లించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ లార్డ్ గాడ్. హల్లెలూయా. అదేమి సాధారణమైన విషయం కాదు. యు గో ఇన్ టు ద ప్లేస్. నేను బైబిల్ చదివేటప్పుడు మొత్తం నా కళ్ళ ముందు పిక్చర్ వస్తుంటుంది. అలా అర్థవంతంగా బైబిల్ చదువుతూ నేను ఎదుగుతూ వచ్చాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఒక పాపాత్మురైన స్త్రీ పరిసయ్యుని ఇంటికి పోవడమే గొప్ప విషయం. పరిసయ్యుని ఇంటికి పోయి దేవుని కుమారుని యొక్క పాదాలు ముట్టుకోవడం ఇంకొక పెద్ద విషయం. మరిమెచ్చు తల వెంట్రుకలు తీసి బయటకు చూపించి జనాలకి కాళ్ళు దొరకడం ఇంకొక మరణ సాదృశ్యమైన పరిచర్య. దీనిని యేసు ప్రభు ఏమని లెక్క కట్టాడంటే విస్తారమైన ప్రేమ. హల్లెలూయా. ఎందుకంటే విస్తారమైన ప్రేమించని కనుక విస్తారమైన కన్నీళ్లతో పరిచర్య చేయగలిగింది. సో నేను ఇక్కడ పరిచయం చేయడానికి యేసు ప్రభువుని నమ్ముకోండి బాగా, అప్పుడప్పుడు ఆయన వాడుకోండి బాగా, మీ అవసరాలు తీర్చడం బాగా 4 మంత్రాలు చదవడానికి రాలే నేను. దేవుడికి స్తోత్రం. క్రేజీ లవ్. మీరు దేవుడిని పిచ్చిగా ప్రేమించడానికి నేను ఈ సందేశం చెప్తున్నాను. హల్లెలూయా. ఫస్ట్ ఏంటి? నీకు క్రేజీ